హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ ఏపీలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క నేతని అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఆయన కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారంట జగన్. అయితే ఇలాంటి సమయంలో ఒక కొత్త రూమర్ బయటకు వచ్చింది. అదేంటి అంటే బుగ్గన్న రాజేంద్ర రెడ్డి పార్టీ మారబోతున్నారు. ఆయన వెళ్ళేది ఏ పార్టీకి, అసలు ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఆలోచిస్తున్నారు. అయితే మనం మొత్తంగా చూసుకుంటే ఈ ఇష్యూ పైన ముందు నుంచి కూడా రూమర్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. బుగ్గన్న రాజేంద్ర రెడ్డి ఈయన ఖచ్చితంగా పార్టీ మారుతారు, మారినా కూడా బీజేపీలోకి వెళ్తారు అనే వార్తలు వినిపించాయి. బీజేపీలోకి వెళ్ళడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఇందులో ఆయనకి ఎక్కువగా ప్రాధాన్యత లభించట్లేదు అని చెప్పేసి ఆయన అటు బీజేపీకి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే వార్తలు వినిపించాయి. అది కూడా ఎందుకు అంటే బీజేపీకి సంబంధించి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్కి మంచి బంధుత్వం ఉండడంతో వాళ్ళ త్రూ ఆయన వెళ్ళాలి అనుకుంటున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి సోషల్ మీడియా పరంగా అలాగే అటు రాజకీయం పరంగా కూడా చాలా మట్టుకి వార్తలు అయితే వినిపించాయి. కానీ ఇప్పుడు దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎవరెవరైతే ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ముఖం పైనే చెప్పడం జరిగింది. ఆయన పార్టీ మారట్లేదు, ఆయన మా పార్టీకి కీలక నేత, ఆయనకి మారే ఉద్దేశం కూడా లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దీనిపైన క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్ అనేటివన్నీ ఫేక్ అని చెప్పేసి తేలిపోయాయి. మరి అసలు ఎందుకు వచ్చాయి ఏంటి అంటే నిర్మలా సీతారామన్తో ఉన్న అనుబంధం వల్ల ఈ మాటలు వచ్చాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఆయన పార్టీ మారరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, కానీ రూమర్స్ మాత్రం చాలా గట్టిగా ఆయన పార్టీ మారుతున్నారని వినిపిస్తున్నాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.